చూడండి. హాయ్ ఫ్రెండ్స్. చూడండి, ఈ వర్క్ అంతా ఏంటంటే మగ్గం వర్క్ స్టైల్లో చూపించండి అన్నీ అని చెప్పి కర్ణాటక నుంచి మౌనిక గారు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఈ వీడియో అనమాట. చూడండి, చాలా ఈజీ అనమాట. కానీ మీరు ఈ వీడియో మొత్తం చూస్తే ఈ వర్క్ అంతా చాలా సింపుల్గా చేస్తారు. అసలు ఎలా చేయాలి ఏంటి అనేది ముందు చూపిస్తాను. చూడండి. చూడండి, ఇలా అనేది కొంచెం కత్తెరతో అనేది ఈ సెంటర్లో అనేది కొంచెం కత్తెరతో ఇలా కట్ చేసుకోండి లైట్గా. ఇలా కూడా ఇటు కూడా కత్తెరతో అనేది జస్ట్ ఇలా కట్ చేసుకోండి. ఇటు కూడా ఇలాగే కత్తెరతో ఇలా ఇలా కట్ చేసుకోండి. ఏదైతే ఆకు ఉందో అక్కడ మనం నెట్టు అనేది అటాచ్ చేస్తాం కాబట్టి ఇలా అనేది కత్తెరతో కొంచెం ఇలా చేసి కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ హోల్స్ అనేవి ఉంటాయి చూసారా, ఇది పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే చూడండి, ఇప్పుడు నెట్ అనేది అటాచ్ చేయాలన్నమాట. మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ నెట్ అనేది ఇలా పెట్టాను. ఇప్పుడు నెట్ క్లాత్ అనేది తీసుకొచ్చి ఇలా పెట్టాను అనమాట. పెట్టంగానే ఏం చేయాలనేది కూడా చూపించేస్తాను. చూడండి, నీట్గా అనేది ఇలా క్లాత్ వచ్చేటట్లుగా సెట్ చేసి చూడండి. చూసారు కదా, ఈ నెట్ అనేది ఇలా పెట్టేశాను కదా దీని మీద. ఇప్పుడు నెట్ని అటాచ్ చేసుకోవాలి. ముందు అటాచ్ చేసుకుంటేనే వర్క్ అనేది ఎక్సలెంట్గా అవుతుంది. అసలు చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ వర్క్ అనేది చాలా ఈజీ మెథడ్లో చూపిస్తాను. మీరు చక్కగా చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి నెక్ చుట్టూ ఇలా కూడా మీరు కుట్టుకోవచ్చు అనమాట. చూసారా, ఇప్పుడు నేను ఈ వర్క్ అంతా కుట్టి చూపిస్తున్నాను. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే రౌండ్గా చూసారా, మీ ముందే ఇలా క్లాత్ని అనేది అటాచ్ చేస్తున్నాను అనమాట. దూరం కుట్లు అనేవి వేసుకోండి. ఇలా దూరం అనేది ఆ క్లాత్ ఆ నెట్ అనేది టైట్గా వచ్చేటట్లుగా సెట్ అయ్యేటట్లుగా ఇలాగే అటాచ్ అనేది అయిపోవాలన్నమాట. ఇలా కుట్టుకుంటూ నీట్గా అనేది అటాచ్ చేసేసినప్పుడు ఇప్పుడు చూడండి, నేను చూపిస్తాను మీకు. ఇలా టైట్ చేశాను కదా, కింద దారం అనేది కట్ చేసేసి పైకి అనేది దారం అనేది ఇలా వదిలేయాలి. ఇలా దారం అనేది లాగాలన్నమాట. లాగితే లాక్ అనేది అయిపోతుంది. ఇలా లాక్ చేసేసి తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ రౌండ్ అనేది కంపల్సరీగా ఈ రౌండ్ అనేది చైన్ స్టిచ్ అనేది ఇలా కుట్టేయాలి. ఈ రౌండ్ అనేది కంపల్సరీగా ఇలా కుట్టేయాలి. కుట్టేసిన తర్వాత ఇలాగే వెళ్ళిపోయి సేమ్ అనేది ఇక్కడ నుంచి పైకి అనేది ఇలా చైన్ స్టిచ్ అనేది వెళ్ళిపోవాలి. ఇలా చైన్ స్టిచ్ అనేది ఇలా షేప్ అనేది కరెక్ట్గా వచ్చేటట్లుగా ఆ షేప్లోనే ఇలా చైన్ స్టిచ్తో కాటన్ దారంతో కుట్టేయాలన్నమాట. ఏ కలర్ ఉంటే ఆ కలరే కుట్టాలి. ఇక్కడ నేను మీకు చూపించడానికి కలర్ అనేది యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, అంతే. ఆ పాయింట్ అనేది గమనించండి. ఇక్కడ ముందు అవుట్లైన్ చూసారా నేను ఎలా వేస్తున్నానో, జాగ్రత్తగా గమనించండి, మీకు అర్థమైపోతుంది. చూడండి, అవుట్లైన్ ఎలా వేస్తున్నాను నీట్గా. ఈ అవుట్లైన్ అంతా షేప్ అనేది కరెక్ట్గా ఇలా అనేది వేసేయాలి. చైన్ స్టిచ్ మొత్తం ఫ్లవర్ మొత్తం కుట్టేయాలి. కుట్టేసిన తర్వాత దీని తర్వాత ఏం వచ్చిందో చూపిస్తాను. చూడండి, ఇలాగే అనేది చివరి దాకా అనేది కుట్టేసిన తర్వాత చైన్ స్టిచ్ అనేది ఇప్పుడు చూడండి అటు ఇటు అనేది కట్ వర్క్ కంపల్సరీ చేసుకోవాలి. కట్ వర్క్ తెలుసు కదా, ఇటు అటు ఇటు అటు అనేది మొత్తం కట్ వర్క్ అనేది చేసుకోవాలి. కట్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వర్క్లో. అప్పుడే వెళ్ళి ఈ నెట్ అంతా వర్క్ అంతా ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ముందు ఏంటంటే అటు ఇటు అనేది ఇలా కట్ వర్క్ అనేది కరెక్ట్గా కుట్టేయాలన్నమాట. మొత్తం కుట్టేసిన తర్వాత ఈ ఫ్లవర్ అంతా ఆ తర్వాత ఏం చేయాలనేది తర్వాత స్టెప్ అనేది చూపిస్తాను. చూడండి వీడియోని చివరి వరకు, ఖచ్చితంగా మీకు అర్థమైపోతుంది. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఈ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలనుకున్నా ఇప్పుడు చివరిలో ఉన్న వీడియో అనేది కంపల్సరీగా చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇలాగే అనేది ఒక దారంతో నడిచే సూదితో ఇలా కట్ వర్క్ అనేది కాటన్ దారంతో చేసుకుంటూ వెళ్ళాలి. అంటే చైన్ స్టిచ్ మీద అటు ఇటు స్టిచ్ అనమాట ఇది. ఇలా మొత్తం కుట్టేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఏం వచ్చిందో నేను చూపిస్తాను. చూడండి, మొత్తం కుట్టేశాను. కుట్టేసిన తర్వాత ఇక్కడ నేను ఏదైతే లాక్ చేశాను చూసారా, ఆ దారం అనేది ఇలా తీసి కరెక్ట్గా ఇలా లాగండి. ఊరుకునే ఊడిపోతుంది అనమాట. అంటే మొత్తం అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఆ తర్వాత అనేది కత్తెర తీసుకుని కత్తెరతో కట్ చేయండి. చేసి ఇలా నీట్గా ఫస్ట్ అనేది ఇలా పట్టుకుని కరెక్ట్గా ఈ ఒక చేత్తో ఇలా పట్టుకుని నీట్గా ముందు అదంతా కట్ చేసుకుంటూ రావాలన్నమాట. చుట్టూ అనేది ఇలా కట్ చేసి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల
నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి. అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది. చేసుకుంటూ ఈ నెట్ క్లాత్ అనేది బయట అవుట్ సైడ్ అంతా కట్ చేసుకుంటూ రావాలి. చూసారు కదా, ఇలా అనేది వచ్చేసిన తర్వాత ఇలా కరెక్ట్గా కట్ చేసుకుంటూ రావాలి. చూసారా ఎలా కట్ చేస్తున్నాను? అలాగే అనేది ఒక వేలుతో ఇలా పట్టుకుని నీట్గా ముందు నెట్ అనేది కట్ చేసేయండి. చేసేసిన తర్వాత ఏం చేయాలి? చేసేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ కూడా నేను చూపించేస్తాను. ఆ తర్వాత మీకు అర్థమవుతుంది ఈ వర్క్ అనేది ఎలా నెట్ అనేది ఎలా వస్తుంది, మధ్యలో ఏ వర్క్ అనేది వస్తుంది అనేది కూడా మీకు అర్థమైపోతుంది అన్నమాట. ముందు క్లాత్ అనేది నీట్గా తీసేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అనేది ముందు కట్ చేసేసి నీట్గా ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. గుర్తుపెట్టుకొని నేను గోల్డ్ కలర్ కాటన్ దారంతో కుట్టాను. మీరు సేమ్ కలర్ నెట్ ఏ కలర్ ఉందో ఆ కలర్తోనే కుట్టండి. ఓకేనా? అర్థమైంది కదా? ఇప్పుడు చూడండి, ఈ మగ్గం అనేది తిప్పాలి. తిప్పిన తర్వాత వెనకాల కట్ చేసుకోవాలి. చూడండి ఇలా అనేది నేను ముందు కట్ చేసుకున్నాను కదా, ఆ కట్ చేసినవన్నీ ఇలా పట్టుకోవాలి. కత్తెరతో కట్ చేసుకుని ఇలా మూల అనేది ఇలా సెట్ చేసుకోవాలి. చేసుకుని నీట్గా ప్రశాంతంగా మీరు ఇలా అనేది పట్టుకుని నీట్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇటు కూడా ఇలా అనేది కట్ చేయండి. చేసి ఇలా కరెక్ట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు చూడండి నీట్గా అనేది నేను ఎలా కట్ చేస్తున్నాను అనేది ఒకసారి గమనించండి. ఎందుకంటే అవసరం ఇది. ఇలా కత్తెరతో నీట్గా ఇలా ఒక్కొక్క ముక్క అనేది కట్ చేసుకుంటూ చివరి దాకా వెళ్ళిపోవాలి. ఇప్పుడు చూడండి ఇవన్నీ కట్ అవుతున్నాయి చూసారా? ఇలాగే నీట్గా ప్రశాంతంగా కట్ చేసుకుంటేనే, లేకపోతే కింద ఏమైనా నెట్ కట్ అయిందా మొత్తం కష్టం అంతా వృధా అయిపోతుంది. అది ఒకటి గమనించండి. గమనించి నీట్గా ఇలా తీసి కట్ చేసి ఇలా ముక్క తీసి కరెక్ట్గా ప్రశాంతంగా మొత్తం అనేది ఈజీగా ఇలా మూల నుంచి కట్ చేసుకుంటూ ఇలా చివరి దాకా ఇలా వెళ్ళిపోయి కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారా? ఈ మూల దాకా ఇలా కట్ చేసుకోవాలి. ఇలాగే క్లీన్ చేసుకోవాలి. నీట్గా మీరు కట్ చేసుకోండి. నేను మొత్తం అనేది ఇదంతా కట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను మీకు. ఎందుకంటే టైం అనేది సరిపోదు వీడియోలో. మీకు తెలియాలి కాబట్టి, ముందు ఐడియా తెలియాలి కాబట్టి కొంచెం చూపిస్తున్నాను. ఎందుకంటే టైం అనేది ఎక్కువ టైం అనేది వచ్చేస్తుంది కాబట్టి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నీట్గా కొంచెం టైం పట్టినా పర్లేదు, ప్రశాంతంగా ఇలా కట్ చేసుకుని ఇలా ఫినిషింగ్ అనేది చేసుకున్న తర్వాత మొత్తం కట్ చేసేసి ఈ ఫ్లవర్ అంతా, దాని తర్వాత అనేది వర్క్ అనేది ఎలా కుట్టాలి అనేది కూడా మీకు నేను చూపించేస్తాను. ఇలా పట్టుకోవాలి కంపల్సరీగా. పైకి అనేది పట్టుకుని నీట్గా ఎక్కడ మళ్ళీ నెట్ కట్ అయిందా మొత్తం పోయిద్ది వర్క్, అది గమనించండి. ఆ పాయింట్ గమనించి కట్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా కంప్లీట్ చేసేసిన తర్వాత మొత్తం ఫినిషింగ్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇలా నెట్ అనేది ఫిక్స్ చేసిన తర్వాత తిప్పుకోవాలి. మగ్గం తిప్పేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇలా అనేది అటాచ్ మొత్తం కట్ చేసిన తర్వాత ఇదంతా ఫినిషింగ్ అనేది ఉండదు. అయినప్పటికీ కూడా ఏం ప్రాబ్లం లేదు. దారం అనేది కనిపిస్తుంది చూసారా? ఈ దారంతో అనేది కుట్టాలన్నమాట. ఇది కూడా కుట్టి చూపించేస్తాను చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఇది అంతా ఫినిషింగ్ అనేది కరెక్ట్గా అవ్వాలంటే కంపల్సరీగా ఇలా అనేది మొదలవ్వాలి. ఇక్కడ నుంచి 1-2 కుట్లు వేసి పైకి అనేది 1-2 కుట్లు, వెనకాల అనేది 1-2 కుట్లు, చూడండి 1-2 కుట్లు చూసారా? వెనకాల అనేది 1-2 కుట్లు, పైకి అనేది 1-2 కుట్లు. ఇలాగే లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫినిషింగ్ అనేది రావడానికి, ఈ వర్క్కి మంచి ఫినిషింగ్ అనేది రావడానికి ఇలా 1-2 కుట్లు, వెనకాల అనేది 1-2 చూసారా ఎంత ఫినిషింగ్ వస్తుందో? ఇలా అనేది ఫ్లవర్ అనేది చుట్టూ అనేది ఇలాగే వేసుకుంటూ వెళ్ళిపోతే మంచి ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. ఈ మొత్తం లోడింగ్స్ అనేవి కుట్టాలన్నమాట. కుట్టంగానే ఈ వర్క్ అంతా ఎంత అఫీషియల్ అయిపోయిద్దో మీరే చూస్తే చెప్తారనమాట ఇంత బాగుందని చెప్పి. చూడండి ఇటు 2 కుట్టు,
కింద అనేది 2 కుట్లు, ఇలాగే 1 2 ఇలాగే ఈ లోడింగ్ మొత్తం చేసుకుంటూ రావాలి. చూసారు కదా, ఇలా లోడింగ్ మొత్తం ఆకు చుట్టూ వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత చూసారా, ఇలా అనేది వచ్చేసిన తర్వాత ఇక్కడికి 1 2 కుట్లు వేసేసి ఇక్కడ నుంచి ఒకేసారి మొత్తం కలిపేయాలన్నమాట. మొత్తం ఒకే కలర్ అనేది లోడింగ్ అనేది వచ్చేయాలి. ఈ పాయింట్ కూడా గమనించండి. ఇక్కడ ఒకటే లోడింగ్ అనేది ఇలా కలిసిపోతూ వెళ్ళాలన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత ఈ ఫైనల్గా మీకు అర్థమైపోతుంది. ఇలాగే మొత్తం కుట్టిన తర్వాత కొంచెం ఆకు ఉన్నప్పుడు చూపిస్తాను వర్క్ అనేది ఎలా ఉందో చూడండి. ఇలాగే లోడింగ్ అనేది మీరు జాగ్రత్తగా కుట్టుకుంటూ వచ్చేస్తే చాలా ఈజీగా ఈ ఫ్లవర్ అనేది అయిపోతుంది. చూసారా, బయట 2 కుట్లు లోపల 2 కుట్లు అన్నమాట. ఇలాగే 2 దారాలతో నడిచే సూది అనేది యూజ్ చేస్తూ ఈ కట్ వర్క్ మీద నింపుకుంటూ దాచుకుంటూ వచ్చేస్తే ఆ కట్ వర్క్ అనేది అది చాలా చాలా ఎక్సలెంట్ ఫ్లవర్ అనేది అయిపోతుంది. ఇది చాలా ఈజీ మై డియర్ ఫ్రెండ్స్. కాకపోతే 1 నుంచి 2 సార్లు ప్రశాంతంగా ట్రై చేస్తే లైఫ్ లాంగ్ అనేది ఈ వర్క్ అనేది మీకు అలవాటు అయిపోతుంది. చూసారు కదా, ఈ లోడింగ్ అంతా ఎలా వేసుకుంటూ వెళ్తున్నానో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్. ఇలాగే అనేది 1 by 1 అనేది లోడింగ్ అనేది పూర్తిగా నింపుకుంటూ వెళ్ళిపోతే ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. చాలా ఈజీ వర్క్. చూసారు కదా, ఇలాగే ఫ్లవర్ మొత్తం కంప్లీట్ చేసేసిన తర్వాత దీని తర్వాత ఏం వర్క్ వచ్చిందో కూడా మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇది కంప్లీట్ అనేది లోడింగ్ మొత్తం చేసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ నుంచి మొదలుపెట్టి అవుట్లైన్ అనేది కంపల్సరీగా షేప్ అనేది నీట్గా ఫినిషింగ్ అనేది కుట్టుకోవాలి. ఈ అవుట్లైన్ కుట్టేసిన తర్వాతే మీకు ఎక్సలెంట్ వర్క్ అనేది అయిపోతుంది. దీని తర్వాత అసలైన వర్క్, ఆ వర్క్ అవుతేనే మీకు ఈ వర్క్ అంతా మొత్తం కంప్లీట్లీగా మీకు ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా, ముందు ఈ అవుట్లైన్ అనేది ఇలా కుట్టేయాలన్నమాట. నీట్గా కుట్టేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి. ఇలా అనేది పైకి అనేది వెళ్ళాలి. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి అనేది పైనుంచి అనేది ఇలా టైట్గా పెట్టి కరెక్ట్గా ఇటు అనేది 1 2 కుట్లు అనేది వేయాలి. 1 2 కుట్లు ఇలా లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. మధ్యలో అనేది ఆ కలర్ అనేది నీట్గా కనిపించాలి. అలాగే లోడింగ్ అనేది ఆ నెట్ మీద వేసుకుంటూ వెళ్ళిపోతే ఈ వర్క్ అంతా ఎక్సలెంట్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా లోడింగ్ అనేది వేయాలి. కింద దారాలు అనేవి చివర్లో కట్ చేయాలి. ఫస్ట్ కట్ చేయకూడదు, చివర్లో అనేది కట్ చేయాలి. చేసినప్పుడు ఇక్కడికి అనేది ఇలా వచ్చేసి ఇలా అనేది వేసేసి వెనకాల అనేది కంపల్సరీగా ఇలా వేసుకుని మళ్ళీ పైకి అనేది వెళ్ళాలి. ఇలా వెళ్ళిన తర్వాత రెండో దానికి ఈ దారాలు అనేవి కింద ఉంటాయి అన్నమాట. ఉన్నాయి కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఈ వేలుతో ఇలా జరుపుకుని ఇప్పుడు చూడండి ఇంకా 1 2 1 2 1 2 ఇలాగే లోడింగ్ అనేది చూసుకుంటూ వచ్చేయాలన్నమాట. ఇలాగే వచ్చేసినప్పుడు చూసారు కదా, ఇలాగే లోడింగ్ అంతా కంప్లీట్లీగా చేసుకుని ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేయాలి. వేసేసిన తర్వాత చూసారా ఎలా వచ్చిందో, ఈ దారం అనేది కింద నుంచి కత్తెరతో అనేది కరెక్ట్గా ఇలా కత్తెర పెట్టి నీట్గా కట్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఈ వర్క్ అనేది ఎలా ఉంది చూసారు కదా. ఇప్పుడు చూడండి, ఇలాగే చైన్ స్టిచ్ అనేది వెళ్ళిపోవడం, వెనకాల 2 కుట్లు కుట్టడం, మళ్ళీ ముందు అనేది 2 కుట్లు, ఇలాగే సన్న లోడింగ్ అనేది 2 కుట్లు అనేది కుట్టుకుంటూ ఇలా లోడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. వెనకాల 2 కుట్లు, ముందు 2 కుట్లు ఇలాగే వేసుకుంటూ వెళ్ళిపోతే వర్క్ అంతా ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది. చూసారా, లోడింగ్ అంతా ఇలాగే కంప్లీట్ అయిపోయినప్పుడు పైకి అనేది వెళ్ళిపోయి మళ్ళీ ఇలా అనేది ఇటువైపు కూడా వచ్చేసి సేమ్ సిచ్యువేషన్లో మొత్తం కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా టచ్ చూడండి. ఫైనల్ టచ్ అనేది ఎలా చేయాలనేది కూడా మీకు నేను చూపించేస్తాను. దీని తర్వాత ఈ లోడింగ్ అంతా అయిపోయిన తర్వాత నెట్ మీద చేయాలి లోడింగ్ అంతా. ఇప్పుడు ఫైనల్ టచ్ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫినిషింగ్ అనేది చేయాలి. ఫినిషింగ్ అంటే ఏంటంటే జరీతో అవుట్లైన్ అనేది ఇలా కుట్టాలన్నమాట. ఈ జరీతో ఈ అవుట్లైన్ మొత్తం అనేది ఇలా ఫినిషింగ్ అనేది ఇవ్వాలి. ఈ జరీతో అవుట్లైన్ వేయంగానే ఇది లుక్ అనేది ఎక్సలెంట్ అయిపోతుంది. ఒక్కసారి చూడండి మీకే అర్థమైపోతుంది. ఇలా అవుట్లైన్స్ అనేవి జరీతో ఫినిషింగ్ అనేది ఇచ్చేస్తే ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు మధ్యలో ఒక్క వర్క్ అనేది మిగిలిపోయింది. అది ఒకటి అయిపోతే ఇక వర్క్ అంతా ఎక్సలెంట్ అయిపోయినట్టే.
చూడండి ఫ్రెండ్స్, ఇలాగే అవుట్లైన్స్ అనేవి కంపల్సరీగా మీ దగ్గర ఉన్న వేరే కలర్ అయినా యూజ్ చేయవచ్చు. ఇదే అని కాదు, నేను జరీ అనేది కొంచెం షైనింగ్ కనిపించింది కాబట్టి కుడుతున్నాను. మీరు కావాలంటే వేరే కలర్స్ అయినా యూజ్ చేయవచ్చు. ఆ పాయింట్ గమనించండి. ఇప్పుడు ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేను చూపిస్తాను వర్క్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమైపోతుంది. చూడండి చివరిదాకా. ఇందులో సెంటర్లో ఏంటంటే పెద్ద పూస అనేది పెట్టేసి ఇలా అనేది కాటన్ దారంతో అనేది 1-2 కుట్లు అనేది వేసేసి బీడ్స్ అనేవి ఇలా సన్న బీడ్స్ అనేవి వేసుకుంటూ చుట్టూ అనేది ఇలాగే సన్న బీడ్స్ అనేది ఇలాగే వేసుకుంటూ కరెక్ట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇలాగే రౌండ్ అనేది ఈ బీడ్స్ అనేవి కరెక్ట్గా రౌండ్ అనేది ఇలాగే వేసుకుంటూ కుట్టుకుంటూ స్టిచ్ అనేది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వర్క్ అంతా ఎలా అనేది కంప్లీట్ అయిపోయిందో ఇలాగే నెట్వర్క్ అనేది మీరు చక్కగా ఫిక్స్ చేసుకుని అవుట్లైన్ అనేది కుట్టుకోవచ్చు. సేమ్ అనేది అలాగే ఉంటుంది, కాకపోతే ఇంకా ఫినిషింగ్గా చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. కాకపోతే ఏంటంటే ఈ వర్క్ అనేది స్పీడ్గా కాకుండా ఫినిషింగ్గా అనేది నీట్గా ప్రశాంతంగా చేసుకుంటే ఇంకా ఫినిషింగ్ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇది టైం టేకింగ్ అనమాట, టైం ఎక్కువ పడుతుంది. ఆ విషయం అనేది గమనించండి. టైం తక్కువలో కావాలంటే ఈ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో కంప్లీట్గా చూడండి, మీకు అర్థమైపోతుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఏ డౌట్స్ ఉన్నా చివర్లో ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఆరివర్క్ యాప్ అనేది ప్లేస్టోర్లో వెళ్ళి ఇలా ఉంటుందన్నమాట. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో ఫ్రీ డెమో క్లాసెస్ ఉన్నాయి. ఫ్రీ డెమో క్లాసెస్ ఎలా చూడాలో చెప్తాను. చూడండి పక్కన వీడియో కనిపిస్తుంది చూసారా, దీనికి సూదికి దారం అనేది ఎలా అందించాలి, ఎటువైపు పైన తిప్పాలి అంతా అనేది ఈ ఫ్రీ డెమో క్లాసెస్లో ఉన్నాయన్నమాట. ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది బొంబాయి కోర్స్ అనమాట. బొంబాయిలో ఎలా అయితే నేర్పించామో అది తెలుగులో ఉంటుంది. మీరు 100% గ్యారంటీగా నేర్చుకుంటారు. 360 వీడియోస్ ఉంటాయి ఈ కోర్సులో. కాకపోతే దాంట్లో మెయిన్ క్లాసెస్లో 9 క్లాసెస్ కంప్లీట్ చేస్తే బయట నుంచి వచ్చే బ్లౌజ్ కూడా మార్కింగ్ చేసుకుని డిజైన్ గీసుకుని ప్రింట్ వేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని నెక్ మొత్తం ప్రింట్ వేసుకోవడంతో సహా ప్రతిదీ వచ్చేస్తుంది మీకు. ఇక్కడ చూడండి పక్కన చూపిస్తున్నాను యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా అనేది. ఇక్కడ చూడండి అలౌ అనేది కొట్టిన తర్వాత మీరు మీ నంబర్ కొట్టిన తర్వాత మీరు ఫస్ట్ రిజిస్టర్ అయిపోవాలి, తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినప్పుడు మీ నంబర్ కొట్టి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది 4 నంబర్స్ వేయంగానే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇది ఓపెన్ అయిపోయిన తర్వాత ఫ్రీ క్లాసెస్ ఎలా చూడాలనేది ఇక్కడ మాన్యువల్ ఉంటుంది చూడండి కింద. ఈ కోర్స్ వల్ల ఏంటంటే చాలామంది వర్క్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో రావడమే కాకుండా షాపులు పెట్టుకుని రోజుకి 1500 నుంచి 2000 సంపాదించుకునే స్థాయిలో వచ్చారనమాట. అంటే ఒక బ్లౌజ్కి మార్కింగ్ ఎలా చేసుకోవాలి, డిజైన్ ఎలా తయారు చేసుకుని ప్రింట్ వేసుకోవాలి, ప్రతిదీ ఈ కోర్సులో ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రీ డెమో క్లాసెస్ అనేవి మీరు దీంట్లోకి వెళ్ళి ఎలా చూడాలని చూపిస్తున్నాం. రికార్డెడ్ నొక్కంగానే మీకు తెలుగు క్లాసెస్ 4 ఉంటాయి. అవి కంపల్సరీగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది బొంబాయి కోర్సు, ఇది గ్యారంటీ కోర్స్ అనమాట. మగ్గం వర్క్ కోర్స్ అనేది 3200 పెట్టి కోర్స్ తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది. అంటే మీరు పెయింటింగ్ పూర్తిగా నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ ఎలా చేయాలనేది కూడా నేర్పించాము మీకు. 100% గ్యారంటీ. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా చాలామంది వర్క్ నేర్చుకుని సక్సెస్ అయ్యారు కాబట్టి ఈ విషయం అనేది తెలియపరచడం జరుగుతుంది. మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మగ్గం వర్క్ హై క్వాలిటీ ముంబై సూదులు కావాలన్నా, డిజైన్ పేపర్స్ కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఆల్ మెటీరియల్స్ 34+ మెటీరియల్స్ మీకు కావాలన్నా ఇప్పుడు వచ్చే నంబర్కి మీరు చక్కగా కాంటాక్ట్ చేయండి. మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, యాప్ లింక్ పెట్టమన్నా పెడతాం మేము. లేదా మీరు డిజైన్ పేపర్స్ గురించి అయినా, సూదుల గురించి అయినా ఏదైనా కూడా ఈ నంబర్కి ఈ 2 నంబర్లకి కూడా మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మగ్గం వరకు యాప్ లింక్ పెట్టండి సార్ అని చెప్పి మెసేజ్ చేసినా, సూదులు కావాలి అని చెప్పి చేసిన డిజైన్ పేపర్స్ అందరికీ సరిపోతాయి. డిజైన్ పేపర్స్ అనమాట కేవలం 50 రూపాయలు మాత్రమే ఒక డిజైన్ పేపర్ వచ్చి. అవి కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఏది కావాలన్నా ఈ 2 నంబర్స్కి మీరు చక్కగా వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా డైరెక్ట్ కాల్ చేయండి. మేము పూర్తి వివరాలు అనేవి చెప్పడం జరుగుతుంది. చూడండి మా మగ్గం వర్క్ కోర్సులో జాయిన్ అవ్వడం వల్ల మీరు బెనిఫిట్స్ ఏంటంటే మీరు 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది కేవలం 17 వీడియోల్లో తీసుకొచ్చాం. సూది ఒరిజినల్ సూది ఎలా గుర్తుపట్టాలి, దారం ఎలా అందించాలి, సూది దారం వదిలేస్తుంటే ఆ మెకానిజం ఎలా చేయాలి, ప్రతిదీ కూడా చాలా వివరంగా ఉంటుంది మా కోర్సులో. దాంతోపాటు మీరు కోర్స్ అయిపోయిన తర్వాత 4 నెలల తర్వాత మాకు కాల్ చేసి సార్ బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నాం, మగ్గం వర్క్ నలుగురికి నేర్పించాలనుకుంటున్నాం, ఎలా నేర్పించాలి, లేదా బయట నుంచి ఆర్డర్స్ అనేవి ఎలా రావాలి, ప్రతిదీ కూడా మమ్మల్ని అడిగి కాంటాక్ట్ చేయవచ్చు. ప్రతిదీ కూడా మేము ఇలా వర్క్ నేర్పించేసి వదిలేయడం జరగదు. ప్రతిదీ కూడా మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. జస్ట్ ఒక్క బ్లౌజు సంబంధించిన డబ్బులు మాత్రమే ఇక్కడ పెట్టేది మీరు ఈ కోర్సులో. కాకపోతే మీకు లైఫ్ లాంగ్ అనేది ఇన్కమ్ అనేది సోర్స్ అనేది ఈ కోర్స్ వల్ల మీకు 100% వస్తుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.